హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు, అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అందరికీ సంబంధించి ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం రావడం జరిగింది. అదేంటంటే మార్చి నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు ఎప్పుడెప్పుడు తమ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయనే కీలక సమాచారం కోసం వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని ఉన్న ఉద్యోగ పెన్షన్ సంబంధించి అప్డేటు సాధారణంగా ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు పడతాయని అందరూ ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ డబ్బుతోనే వారి నెలవారీ ఖర్చులు ముడిపడి ఉంటాయి. అయితే మార్చి నెల అనేది సాధారణ నెల కాదు. ఇది ఒక ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం కావడంతో వల్ల ఇక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులు మరియు సంక్లిష్టమైన ప్రభుత్వ ప్రక్రియలు చోటు చేసుకుంటాయి. దీని పర్యవసానంగా ఇతర నెలలతో పోలిస్తే మార్చి నెల జీతం చేతికి అందటంలో ప్రతి ఏటా కొంత జాప్యం జరగటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాము. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యేలాగా కనిపిస్తోంది. సాధారణంగా ఏ నెలలోనైనా ఉద్యోగుల రెగ్యులర్ పే బిల్ తయారీ ప్రక్రియ అనేది 15వ తేదీ నుండి ప్రారంభమై 22వ తేదీ కల్లా ఒక కొలిక్కి వస్తుంది. ఈ నిర్ణీత సమయంలోనే అన్ని ప్రభుత్వ విభాగాల్లోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు తమ పరిధిలోని పనిచేసే ఉద్యోగుల వివరాలను, వారి హాజరు పట్టికలను మరియు ఇతర అలవెన్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్‌లైన్ సిస్టమ్‌లోకి అప్‌లోడ్ చేస్తారు. కానీ మార్చి నెల వచ్చేసరికి ప్రభుత్వంపై అదనపు బాధ్యత ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ మరియు ఇతర బకాయిలన్నిటిని మార్చి 31 లోపు క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ అదనపు బిల్లుల వల్ల సీఎఫ్ఎంఎస్ సర్వర్‌లపై ఒక్కసారిగా భారం పెరుగుతుంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈసారి రెగ్యులర్ జీతాల బిల్లుల అప్‌లోడింగ్ గడువును మార్చి 31 నుంచి మార్చి 27వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. అంటే ఈ వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు తమ ఉద్యోగుల వేతన వివరాలను ట్రెజరీ పోర్టల్‌లోకి పంపాల్సి ఉంటుంది. అప్పుడే జీతాల చెల్లింపు ప్రక్రియ ముందుకనే సాగుతుంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే వారి కోసం కూడా ప్రభుత్వం సమాంతరంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది మరియు వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. నెలల్లో సాధారణ నెలలో 22వ తేదీలోపు పూర్తి కావాల్సిన పెన్షన్ బిల్లుల అప్‌లోడింగ్ ప్రక్రియ ఈ మార్చి నెలలో ఉన్న పని ఒత్తిడి కారణంగా మార్చి 25 లేదా 26 తేదీలలోనే అంటే ఈ 2 రోజుల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వయసు పైబడిన వారు తమ దైనందిన అవసరాలు, అలాగే నిత్యావసర వస్తువులు మరియు ముఖ్యంగా ప్రాణరక్షక మందులు ఆహ్, ఖర్చుల కోసం కేవలం తమకొచ్చే పెన్షన్ మీద మాత్రమే ఆధారపడే వృద్ధులకు ఈ సమాచారం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. మార్చి 29వ తేదీన పెన్షనర్స్ అందరికీ వారి పే స్లిప్‌లు అధికారికంగా ఆన్‌లైన్‌లో అయితే అందుబాటులోకైతే వస్తాయి. పెన్షనర్స్ పే స్లిప్స్ అయితే. ఈ పే స్లిప్స్‌ను పెన్షన్ మిత్ర మొబైల్ యాప్ ద్వారా గానీ, లేదంటే ట్రెజరీ వెబ్‌సైట్ ద్వారా గానీ డౌన్‌లోడ్ చేసుకొని అందులో మీ పెన్షన్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? ఏమైనా అదనపు కోతలు పడ్డాయా? లేదా ప్రభుత్వం ప్రకటించిన కొత్త ప్రయోజనాలు ఏమైనా చేర్చారా? అనేవి క్షుణ్ణంగా సరిచూసుకోవడం చాలా ఉత్తమం. అసలు అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ జీతాల సొమ్ము మన బ్యాంక్ ఖాతాలో ఖచ్చితంగా ఏ రోజున జమ అవుతుంది అనేది. గత సంవత్సరం పరిస్థితులను మరియు రికార్డులను ఒకసారి పరిశీలిస్తే మార్చి నెల జీతాలు ఏప్రిల్ 2వ తేదీన ఖాతాల్లో అయితే పడ్డాయి. అయితే ఈసారి క్యాలెండర్‌ను మరియు బ్యాంకింగ్ సెలవులను మనం నిశితంగా గమనిస్తే పరిస్థితి కాస్త భిన్నంగా అయితే మరియు సవాలుతో కూడుకున్నదిగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ 1 మరియు ఏప్రిల్ 2 తేదీ గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఈ 2 రోజులు బ్యాంకులు తెరిచి ఉన్నప్పటికీ అవి నాన్ బ్యాంకింగ్ డేస్ కిందకే వస్తాయి. మరి దీని కారణంగా ఏమిటంటే ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే బ్యాంకు సిబ్బంది గత ఏడాదికి సంబంధించిన వార్షిక లెక్కలను సరిచూసుకోవడంలో మరియు అకౌంటింగ్ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఈ సమయంలో పబ్లిక్ ట్రాన్సాక్షన్స్ లేదా ట్రెజరీ నుంచి వచ్చే భారీ మొత్తాల
క్లియరెన్స్ పనులు చేపట్టడం బ్యాంకులకు సాధ్యపడదు. కాబట్టి ఏప్రిల్ 1 లేదా 2 తేదీల్లో ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం దాదాపుగా లేదు అని మనం ముందే గ్రహించాలి. అయితే ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తూ ఏప్రిల్ 3వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినం ఉండటమే కాకుండా బ్యాంకులకు కూడా అధికారికంగా సెలవైతే ఉంది. సో, దీనివల్ల ఆ రోజున కూడా ఎటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు లేదా నగదు బదిలీలు జరిగే అవకాశమే లేదు. ఇక మనకున్న తదుపరి ఆశ మరియు అవకాశం ఏప్రిల్ 4వ తేదీ శనివారం. ఆ రోజు బ్యాంకులు పనిచేస్తాయి కాబట్టి ప్రభుత్వం మరియు బ్యాంకింగ్ వ్యవస్థలు సమన్వయంతో వేగంగా పనిచేస్తే దాదాపు 90% మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆ శనివారం రోజే సొమ్ము జమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఒకవేళ ఏప్రిల్ 4వ తేదీన ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినా లేదా నిధుల విడుదల ప్రక్రియలో స్వల్ప ఆలస్యం జరిగినా సరే మరుసటి రోజు అంటే ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం కావడంతో మళ్ళీ బ్యాంకులకు సెలవు వస్తుంది. దీనివల్ల జీతాల చెల్లింపు ప్రక్రియ మరికొంత ముందుకు జరిగి మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. మరి ఈ వరుస సెలవులను బ్యాంకు నియమ నిబంధనలను మరియు ఆర్థిక సంవత్సరం ముగింపు ప్రక్రియ అన్నిటినీ బేరీజు వేసుకుంటే ఒకవేళ ఏప్రిల్ 4న నగదు జమ కాని పక్షంలో ఖచ్చితంగా ఏప్రిల్ 6వ తేదీ సోమవారం నాడు అందరి ఖాతాల్లోకి మార్చి నెల జీతం లేదా పెన్షన్ సొమ్ము చేరుతుంది. అంటే ఇతర సాధారణ నెలల కంటే ఈసారి దాదాపు 5-6 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ అనివార్య జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ ఇంటి నెలవారీ ఖర్చులు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, పాల బిల్లులు మరియు ఇతర ముఖ్యమైన ఈఎంఐ చెల్లింపుల కోసం తమ వద్ద ఉన్నటువంటి బడ్జెట్‌ను ముందుగానే ప్రణాళికాబద్ధంగా సర్దుబాటు చేసుకోవాలి. సో, నెల ఆఖరులో మరియు వచ్చే నెల మొదటి వారంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా మరియు పెనాల్టీలు పడకుండా ఉండటానికి ఈ సమాచారం అనేది మీకొక హెచ్చరికగా మరియు మార్గదర్శకంగా అయితే ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వారి జీతభత్యాలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్‌ను మరియు తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు చెక్ చేసి అప్డేట్ అయితే అందిస్తూనే ఉంటాను. ఆర్థిక శాఖ నుండి ఏవైనా కొత్త జీవోలు వచ్చినా లేదా జీతాల విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వెలువడినా సరే వెంటనే మీ వరకు చేరవేసే బాధ్యత మాది. సో, ఈ అత్యంత విలువైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని మీ తోటి ఉద్యోగ మిత్రులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్‌కి వాట్సాప్ గ్రూప్స్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తక్షణమే షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల వారు కూడా తమ ఆర్థిక ప్రణాళికను తదనుగుణంగా సిద్ధం చేసుకోగలుగుతారు మరియు అనవసరమైన ఆందోళనకు లేదా అయోమయానికి గురి కాకుండా ఉండగలరు. సో, మనందరికీ ఏప్రిల్ మొదటి వారంలోనే ఎటువంటి ఆటంకం లేకుండా జీతాలు అందాలి అనైతే మనసారా ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.